నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరంపై చంద్రబాబు శ్వేతపత్రం. 20 రోజుల్లో 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి. ఈవీఎంలపై వైసీపీ నేతల అనుమానాలు హాస్యాస్పదం. ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవించాలన్న సోము వీర్రాజు. బీఆర్ఎస్ కు మరో షాక్. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, మాటలే తప్ప చేతలు లేవన్న కొప్పుల. హేమంత్ సోరెన్ కు భారీ ఊరట. బెయిల్ మంజూరు చేసిన జార్ఖండ్ హైకోర్టు. T20 వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరిన భారత్. రేపు దక్షిణాఫ్రికాతో తలపడనున్న టీమిండియా. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరారు. దీంతో యాదయ్యతో కలిపి ఇప్పటి వరకు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరారు. దీంతో యాదయ్యతో కలిపి ఇప్పటి వరకు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏంటి అసలు బీఆర్ఎస్ కు వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి? ఎందుకు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు నేతలందరూ? శ్రీదేవి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంది. అటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా 119 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అటు సిపిఐతో పాటుగానే ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో మెజార్టీతో ప్రభుత్వం ఫామ్ చేసినప్పటికీ కూడా కొంత అభద్రతా భావం ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకునేటటువంటి వ్యూహంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉన్నారు. నిజంగా అందులో భాగంగానే ఒకవైపు అటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దాంతో పాటుగానే ఇటీవల దానం నాగేందర్ మొదట చేరడం, వారి తర్వాత కడియం శ్రీహరి, అనంతరం కూడా తెల్లం వెంకట్రావు, వీరితో పాటుగానే ఊహించని విధంగా కేసీఆర్ ఎవరైతే బీఆర్ఎస్ కు వెళ్తారు, బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ కు వెళ్తారు అనేటటువంటి దృష్టి సాధించారు. ఆ నేతలను కట్టడి చేసే ప్రయత్నం మాజీ సీఎం కేసీఆర్ చేస్తున్నారు. అయితే ఆ నేపథ్యంలో
కేసీఆర్ ఊహించని విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగు వేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యంగా ఇప్పటి వరకు అటు బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో అటు కడియం శ్రీహరి పార్టీని వీడిన సందర్భంలో కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించే నేతలకు సంబంధించి కేవలం వారి యొక్క రాజకీయ స్వార్థం కోసమే పార్టీలు వీడుతున్నారు అనేటటువంటి హాట్ కామెంట్స్ చేసినటువంటి నేతలు సైతం పోచారం శ్రీనివాస్ రెడ్డి, అలాగే కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ వేదికగా ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి అలాగే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాళే యాదయ్య చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ముఖ్యంగా కాళే యాదయ్య రాజకీయ ఎంట్రీ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మొదట ఎంపీపీగా పోటీ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలోనే ఆయన రాజకీయ అరంగేట్రం కొనసాగింది. మొదట ఎంపీపీగా గెలుపొందారు, అనంతరం జెడ్పీటీసీగా గెలుపొందారు. 2019లో చేవెళ్ల రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా మారింది. ఆ నేపథ్యంలో వైఎస్ హయాంలోనే కాళే యాదయ్య టికెట్ దక్కించుకున్నారు, కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకున్నారు. ఆ టీడీపీ అభ్యర్థి మీద రత్నం మీద స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఆ అనంతరం 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకున్నారు. అదే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రత్నం మీద గెలుపొందినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ అనంతరం కూడా కొద్ది కాలానికే అటు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎమ్మెల్యేలు కూడా 18 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో దాదాపు కాంగ్రెస్ పార్టీ ఎల్పీని బీఆర్ఎస్లో విలీనం చేసే విధంగా కూడా అటు కీలక నేతలంతా కూడా బీఆర్ఎస్ బాట పట్టారు. అందులో భాగంగానే ఇటు కాళే యాదయ్య కూడా కాంగ్రెస్కు బాయ్ చెప్పి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ అనంతరం 2018, 2023 ఎన్నికల్లో కూడా ఆయన బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచారు. ఆ అనంతరం తిరిగి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ చేరడం అనేది అయితే జరిగింది. మొదట గతంలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి నేతలు, కాంగ్రెస్ పార్టీలో రాజకీయాన్ని ప్రారంభించినటువంటి నేతల మీద సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. వారి మీద కీలక ఆరోపణలు గతంలో పీసీసీగా ఉన్నప్పుడు చేసినప్పటికీ కూడా అటు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి భవిష్యత్తులో తన ప్రభుత్వానికి ముప్పు తెచ్చేటటువంటి ప్రమాదం ఉంది. మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆయన కొంత ప్రభుత్వాన్ని పడగొడతామనేటటువంటి ధోరణిలో ఉన్నారు. కాబట్టి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకునేందుకే ఈ యొక్క చేరికలు చేస్తున్నాం అనేది కూడా నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం, మీడియా ముఖంగా చెప్పడం అనేది అయితే జరిగింది. ఓవరాల్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరో 6 సభ్యుల బలం కూడా పెరిగింది. దాదాపు 70కి చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వరుసగా ఇటీవల చేరినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య చూస్తే, వారి యొక్క నియోజకవర్గాలు చూస్తే ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, అలాగే స్టేషన్ గణపూర్ నుంచి కడియం శ్రీహరి, బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల నుంచి సంజయ్ కుమార్, అటు భద్రాచలం నుంచి తెల్ల వెంకట్రావులతో పాటు ఇప్పుడు చేవెళ్ల నుంచి కాళే యాదయ్య పార్టీలో చేరడం పట్ల కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగినటువంటి నేత కాబట్టి తిరిగి కాంగ్రెస్లోకి వస్తున్నారనేటటువంటి భావనలో ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఓవరాల్గా ఇటు చేరినటువంటి 6 ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిచింది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో 70కి పైగా సభ్యుల మద్దతు అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. పటిష్టం చేసుకునేటటువంటి వ్యూహంలో మరికొంతమంది చేరేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీరితో పాటుగానే ఎంఐఎంకు చెందినటువంటి 7 ఎమ్మెల్యేలు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నాటి నుంచి కొంత సానుకూలంగా అటు ఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా వారితో సన్నిహితంగా ఉండేటటువంటి స్వభావం ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలకు కనిపిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే మొన్నటి వరకు బీఆర్ఎస్ కు మద్దతు తెలిపినటువంటి ఎంఐఎం ఇటీవల అటు ఓల్డ్ సిటీలో శంకుస్థాపన కార్యక్రమాలు కావచ్చు, మేము పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి పక్షాన మద్దతుగా ఉంటాం, ప్రభుత్వాన్ని నడిపేందుకు కూడా మేము కృషి చేస్తామనేటటువంటి వ్యాఖ్యలు అసదుద్దీన్ ఓవైసీ చేయడం అనేది జరిగింది. ఓవరాల్గా ఎంఐఎం 7 ఎమ్మెల్యేలు, సిపిఐ 1 ఎమ్మెల్యే కొత్తగూడెం సాంబశివరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మద్దతుతో పాటుగానే కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్గా దాదాపు 77 మంది మద్దతు కూడా లభిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం కూలదు అనేటటువంటి సంకేతాలు
ఇచ్చేందుకే ఈ యొక్క చేరికలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ ఎటువంటి ప్రయత్నాలైనా చేయవచ్చు. అందుకే దానిలో భాగంగానే మెజారిటీ కంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటే మాత్రం మా ప్రభుత్వం పటిష్టంగా 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని పాలనను కొనసాగించేందుకు ఆస్కారం ఉంటుంది. అందులో భాగంగానే ఈ యొక్క చేరికలు చేస్తూ ఉన్నామనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అయితే ఈ ఫిరాయింపులు కూడా గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేర్పినటువంటి విద్యనేగా మేము భావిస్తా ఉన్నామనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి కుండలు బద్దలు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. రైట్, పోలవరం ప్రజల జీవనాడి. గత టీడీపీ హయాంలోనే 72% పనులు పూర్తయ్యాయి. కానీ జగన్ ప్రమాణ స్వీకారం రోజున ఆ పనులన్నీ నిలిపివేశారు. ఇక కాన్సన్ట్రేషన్ అంతా కూడా పోలవరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపైన పెట్టామంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక మిగతా అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి బయటపడుతుందని నరసింహారెడ్డి కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కాలేదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోరితేనే ప్రభుత్వం విద్యుత్ మీద జ్యుడిషియల్ కమిషన్ వేసిందని తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కూతురు కవితను కాపాడుకోవడానికి బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్న రామ్మోహన్ రావు అసెంబ్లీకి వచ్చి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఒక విద్యుత్ పైన కొనుగోళ్ల పైన శాఖ పైన వాళ్ళ అభ్యర్థన మేరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థన మేరకు ఆన్ రికార్డ్ మీరందరూ మీడియా మిత్రులు ఉన్నారు, ప్రజలంతా కూడా చూసారు. విద్యుత్ శాఖ వెలువబడినటువంటి జగదీశ్వర్ రెడ్డి అడిగితే మేము జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ జ్యుడిషియల్ కమిషనే వద్దని చెప్పి అసలు కమిషన్ ఆయనను విచారించి హక్కే లేదని తను హైకోర్టుకు వెళ్లడం ఎంత బాధాకరం. నిజంగా నువ్వు సచ్చీలుడు అయితే అంత బాగా విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చిన వాడివైతే శాసనసభకు వచ్చి అదే విషయం చెప్పొచ్చు కదా. లేదు జస్టిస్ నరసింహారెడ్డి గారు కమిషన్ దగ్గరకు వచ్చి ఏం చెప్పదలుచుకున్నావు అదే చెప్పొచ్చు కదా. హైకోర్టు మెట్లెక్కితే కూడా హైకోర్టు కూడా జ్యుడిషియల్ కమిషన్ రద్దు చేయం, దాన్ని కేసు నోటీస్ జారీ చేసి దాన్ని ఆర్డర్ లో పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఒక విద్యుత్ పైన కొనుగోళ్ల పైన శాఖ పైన వాళ్ళ అభ్యర్థన మేరకు బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విధానపరమైన ఆలోచన లేదని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి వారే రుణమాఫీ తేదీలు ప్రకటించుకుని ప్రజలను తప్పుదో పట్టించారని ఫైర్ అయ్యారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసి ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. రుణమాఫీపై ఇప్పటికే 5 వాయిదాలు అయిపోయాయని, ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుళ్ల మీద ప్రమాణాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక కేబినెట్ భేటీ నిర్వహించి ఒకేసారి 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారని చెప్పారు. ఆయన ఇప్పటివరకు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు చెప్పలేదన్నారు. రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరం, ఎంతమంది రైతులు ఉన్నారు అనేది ఇంకా వెల్లడించలేదని తెలిపారు. దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వం ఒక విధానపరమైన ప్రకటన విడుదల చేయలేదని కొప్పుల విమర్శించారు. రుణమాఫీకి సంబంధించి కూడా చాలా పెద్ద మాటలు చెప్తిరి. మీరే డేట్లు నిర్ణయించుకుంటారు. ప్రజలు నిజం చెప్తే నమ్మరని అబద్ధమే చెప్తిరి. అయినా మీ మాట మీద నమ్మకంతో మీకు ఓట్లేసి గెలిపించారు. డిసెంబర్ 9 ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షునిగా ఈనాటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. సరే మీరు డిసెంబర్ 9కి అమలు చేయకపోయినా ఇప్పటికే 5 వాయిదాలు పోయినాయి. 5 వాయిదాలు పోవడంతో పాటు మీరు ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం యొక్క దేవుని మీద ఒట్టు పెట్టుకున్నారు. చివరికి ఆగస్టు 15 అన్నారు. ఆగస్టు 15 కూడా దీనికి అతిగతి ఉన్నదా లేదా, అసలు ఆగస్టు 15 ఇవ్వడం కోసం మీరు చేస్తున్న ఏర్పాట్లు ఏంది? మొన్న క్యాబినెట్ మీటింగ్ లో చాలా హడావుడి చేసిండ్రు. ఒకే సఫలో మేము మొత్తం మందికి ఇచ్చేస్తామని. ఎవరికి ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఎంతమంది రైతులు ఉన్నారు, దానికి డబ్బు ఎంత అవసరం అవుతుంది, దీని మీద ఇప్పటి వరకు ఒక విధానపరమైనటువంటి ప్రకటన లేదు. రుణమాఫీకి సంబంధించి కూడా చాలా పెద్ద మాటలు చెప్తారు. వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి కమలం పార్టీలో చేరుతున్నారన్న ప్రతిపాదన కానీ ఆలోచన కానీ లేదన్నారు బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవించాలన్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీలో అహంకార ధోరణి మారట్లేదని తెలిపారు. ఎమర్జెన్సీ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇదే తీరు కనబరుస్తోంది. ప్రస్తుత పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ ఇదే ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు.
ఢిల్లీ టూర్ ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ హైటెక్ సిటీ నాక్ లో జాతీయ రహదారులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. RRR NH65 మన్నెగూడ ఆర్మూర్ మంచిర్యాల జాతీయ రహదారులపై మంత్రి సమావేశమయ్యారు. అధికారులతో సమావేశమైన ఈ భేటీలో స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచంద్ర, సెక్రటరీ హరీష్, NHRO రజాక్ ఇతర అధికారులు హాజరయ్యారు. నీట్ యూజీసీ నెట్ పరీక్ష పత్రాలు లీక్ అంశం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ పరీక్షలను నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పారదర్శకతపై నీడలు కమ్ముకున్నాయి. దీంతో ఎన్టీఏ పనితీరు పారదర్శకతపై కేంద్రం ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఏని ఎలా సంస్కరించాలనే దానిపై తల్లిదండ్రుల నుంచి కేంద్రం సలహాలు కోరింది. innovationindia.mygov.in వెబ్సైట్ ద్వారా సూచనలను, సలహాలను స్వీకరించనుంది. జూలై 7 వరకు ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం కల్పించింది. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు భారీ ఊరట లభించింది. భూ కుంభకోణం కేసులో అరెస్టైన ఆయనకు జార్ఖండ్ హైకోర్టు తాజాగా మెయిల్ మంజూరు చేసింది. దీంతో రాంచీలోని బిర్సా ముండా జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆయన హైకోర్టు తీర్పుతో 5 నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ ను భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ జనవరి 31 అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సోరెన్ సమాధానం దాటవేస్తున్న క్రమంలో మనీ లాండరింగ్ నియంత్రణ చట్టం కింద ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న హేమంత్ సోరెన్ దాదాపు 5 నెలల తర్వాత ఇప్పుడు బెయిల్పై బయటకు రాబోతున్నారు. హేమంత్ సోరెన్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. భారతీయ రచయిత్రి అరుంధతి రాయ్ 2024 సంవత్సరం పెన్ పింటో ప్రైజ్ ను అందుకోనున్నారు. ఏడాది అక్టోబర్ 10న అరుంధతి రాయ్ కి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఇంగ్లీష్ పెన్ అనే స్వచ్ఛంద సంస్థ 2009లో స్థాపించిన ఈ పురస్కారాన్ని భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రతీకగా నోబెల్ గ్రహీత, నాటక రచయిత హరోల్డ్ పింటర్ జ్ఞాపకార్థం అందజేస్తున్నారు. తనకు పురస్కారం రావడం పట్ల రాయ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచం తీసుకుంటున్న అపారమైన మలుపులపై రచనలు చేయడానికి హరోల్డ్ పింటర్ మనతోనే ఉన్నారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో ఎన్నికల హీట్ మొదలైంది. అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్, అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య మొదటిసారిగా వాడి వేడి చర్చ జరిగింది. ఈ చర్చలో బైడెన్, ట్రంప్ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో పాటు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చర్చ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ చాలా దూకుడుగా కనిపించారు. 90 నిమిషాల చర్చలో ట్రంప్ చాలా వాదనలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం సహా పలు అంశాలపై ఇద్దరు నేతలు ఆరోపణలు చేసుకున్నారు. బైడెన్ ట్రంప్ ను నేరస్తుడని, అబద్ధాల కోరు, అసమర్థుడని పేర్కొన్నారు. స్పందించిన ట్రంప్ బైడెన్ కుమారుడిని క్రిమినల్ అని అభివర్ణించారు. బైడెన్ మాట్లాడుతున్న క్రమంలో తడబడినప్పుడు ఆయన ఆరోగ్యం, పెరుగుతున్న వయస్సు కారణంగా ఏం చెబుతున్నాడో అర్థం చేసుకోలేకపోతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. T20 వరల్డ్ కప్ లో ఫైనల్ కు దూసుకుపోయింది టీమిండియా. కప్పు కొట్టేందుకు అడుగు దూరంలో మాత్రమే ఉంది. చివరిసారిగా 2014లో తుది పోరు అర్హత సాధించిన భారత్ జట్టు మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు టైటిల్ పోరుకు సిద్ధమైంది. మరోవైపు రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై అద్భుత విజయం సాధించి తగిన ప్రతీకారం తీర్చుకుంది. క్రికెట్ క్రీడలో ప్రపంచ దేశాలతో పోటీపడిన టీమిండియా ఇప్పటివరకు 3 వరల్డ్ కప్లను గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో తొలిసారి వన్డే ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఆ తర్వాత
2007లో MS ధోని సారథ్యంలో భారత్ తొలి T20 ప్రపంచ కప్ను కైవసం చేసుకోగా 2011లో అతని నాయకత్వంలో సరిగ్గా 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. మరోసారి T20 ఫైనల్లో నెగ్గి టైటిల్ సొంతం చేసుకునేందుకు దక్షిణాఫ్రికాను ఢీకొట్టబోతోంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్ ఫైట్ లో తొలుత బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది. చేజింగ్ చేయాల్సి వస్తే సఫారీ బౌలర్లను తట్టుకుని నిలబడగలగాలి. ఈ సమయంలో కోహ్లీ ఫామ్ చాలా ముఖ్యం. అయితే ఇప్పటివరకు కోహ్లీ తన బ్యాట్ ను ఝళిపించకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. మరోపక్క రేపు ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సందేహాలు ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో కెప్టెన్ రోహిత్ స్పందించారు. కోహ్లీ ఫామ్ పెద్ద సమస్య కాదని, విరాట్ క్లాస్ ప్లేయర్ అని, అతని ఆటతీరు అద్భుతమని తెలిపారు. ఇదే సమయం ఫైనల్లోనూ కోహ్లీ ఉంటాను అనడంలో సందేహం లేదని, తుది పోరులో తప్పకుండా కీలక ఇన్నింగ్స్ ఆడతాడనే నమ్మకం ఉందని అన్నాడు రోహిత్ శర్మ. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో పాపికొండల విహార యాత్రకు బ్రేక్ పడింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు అధికారులు. 4 రోజుల పాటు విహార యాత్రను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. తుపాను తగ్గిన తర్వాత మళ్లీ పాపికొండల యాత్రను ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. వరద ఉధృతికి ఆవులు గేదెలు కొట్టుకుపోయిన ఘటన కొమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ లో చోటు చేసుకుంది. అందవిల్లి సమీపంలోని పెద్దవాగు దగ్గర పశువులు దాటుతుండగా ఒక్కసారిగా వాగు ఉప్పొంగింది. వరద ఉధృతికి ఆవులు గేదెలు నీటిలో కొట్టుకుపోయాయి. 3 కిలోమీటర్ల మేర వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా పశువులు వరద నీటిలో కొట్టుకుపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అదృష్టవశాత్తు బ్రిడ్జి పిల్లర్ దగ్గర పశువులు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాగా డౌన్ బండ్లు మొత్తం కట్టుకోబోతున్నాయి. ఫోటో తీయండి. నా నెంబర్ పంపి బాగా డౌన్ కదా
వైసీపీ పాలనలో జరిగిన హింసా రాజకీయాలు, అధికార దుర్వినియోగం, స్టేట్ స్పాన్సర్ టెర్రరిజంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత 5 ఏళ్ల అరాచకాలు, అక్రమాలు, దాడులు, తప్పుడు కేసులపై వివరాలను ప్రభుత్వ పెద్దలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. బాధితులనే నిందితులను చేస్తూ పెట్టిన తప్పుడు కేసులు, కారకులపై నివేదికలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. నిబంధనలు మీరిన అధికారులపై నిబంధనల ప్రకారమే చర్యలకు కసరత్తు నిర్వహిస్తోంది. పోలీస్ శాఖ సహా అన్ని శాఖల్లో జరిగిన నాటి అధికార దుర్వినియోగంపై డేటా సేకరణ చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలపై అణచివేత, హింసకు పాల్పడిన ఘటనలపై ఆరా తీస్తున్నారు. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్, కాకినాడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం, నంద్యాల అబ్దుల్ సలాం, బాపట్ల అమర్నాథ్ గౌడ్, పలమనేరు మిస్బా, కావలి కరుణాకర్ వంటి ఘటనలపై నివేదికలను ప్రభుత్వం తప్పించుకుంటోంది. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి, నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంపై దాడి, నాయకులు, కార్యకర్తలు వారి ఇళ్లపై జరిగిన దాడులు, వాటి వెనక ఉన్న శక్తులపై ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. గత 5 ఏళ్లలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్తలు, ఆయా ఘటనలపై నమోదైన కేసుల పురోగతిపై ప్రభుత్వ పెద్దలు నివేదికలు తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఆయా ఘటనలపై నమోదైన కేసులు, వాటి ప్రస్తుత స్టేటస్ పైన నివేదికలు కోరినట్టు తెలుస్తోంది. అధికార అండతో ప్రైవేటు ఆస్తులు, గనులు, వ్యాపారాలు స్వాధీనం చేసుకున్న వారి జాబితాను ఆయా శాఖలు సిద్ధం చేస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో జరిగిన ప్రభుత్వ దోపిడీ, ఆయా నియోజకవర్గాల్లో జరిగిన ఎమ్మెల్యేల, ఎంపీల అక్రమాలపై విడివిడిగా ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ఇప్పటికే బయటకు వచ్చి నాటి ప్రభుత్వ అక్రమాలపై పలు చోట్ల సామాన్య ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక్కొక్కటిగా అక్రమాలను ప్రజల ముందు పెట్టి చట్టబద్ధంగానే చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు మంత్రి పొంగూరు నారాయణ. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులపై ఫోకస్ పెట్టిన ఆయన డయేరియా, డెంగ్యూ, మలేరియాతో పాటు ఇతర వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష జరిపారు. అలాగే తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు మున్సిపల్ కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, సిడిఎంఏ శ్రీధర్బాబుతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండమని కవితకు సూచించారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. అధికారులు జూన్ 21వ తేదీన ఆమెను వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచారు. జూలై 5 వరకు కవిత కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును జూలై 3వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టు మరోమారు విచారణ జరపనుంది. కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. లోక్సభ స్పీకర్ ఎన్నిక పూర్తవడంతో త్వరలోనే పార్టీలో మార్పులపై కమలం అధినాయకత్వం ఫోకస్ పెట్టబోతోందా? పలు రాష్ట్రాల సారథులను మార్చాలని యోచిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరు అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రి పదవి దక్కడంతో ఆయన ప్లేస్లో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నా రాష్ట్ర కమల సారథిగా ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణలో కమల దళాన్ని నడిపించేదెవరు? ఇదే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటికే కిషన్ రెడ్డి ఉన్నా ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి దక్కింది. దీంతో కిషన్ రెడ్డి స్థానంలో మరో నేతకు బాధ్యతలు అప్పగించాలని యోచిస్తోంది బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీజేపీ నేతల్లో ఎవరికి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇందుకు కారణం తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గతంలో కంటే కమలనాథులు మంచి ఫలితాలు సాధించారు. ఇక ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ 2019కి భిన్నంగా 8 ఎంపీ సీట్లు సాధించి కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. దీంతో ఇటు అధికార కాంగ్రెస్ కు అటు విపక్ష బీఆర్ఎస్ ను సమర్థంగా ఎదుర్కొనే నేత కోసం కొంతకాలంగా అన్వేషిస్తోంది బీజేపీ అధినాయకత్వం. ఎలాగూ ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి కేంద్రంలో మంత్రి పదవి దక్కడంతో ఆయన స్థానంలో ఎవరికి ఇవ్వాలన్న దానిపై గట్టి కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో మొదటిది ఈటెల రాజేందర్. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత, అందులోనూ బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసి ఉండడంతో రాష్ట్రంలో అడుగడుగునా ఈయనకు అవగాహన ఉంది. పైగా బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి కేసీఆర్తో డి అంటే డి అన్న నాయకుడిగా ఈటెలకు ప్రజల్లో మంచి గుర్తింపు సైతం ఉంది. పైగా తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన ఈటెల మంచి మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఈటెల రాజేందర్ కు కేంద్ర మంత్రివర్గంలోనూ చోటు దక్కవచ్చన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయనకు అవకాశం లభించలేదు. అదే సమయంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా నుంచి పిలుపు రావడంతో ఆయన వెళ్లి భేటీ అయ్యారు. దీంతో కిషన్ రెడ్డి స్థానంలో ఈటెలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. కమల దళపతి రేసులో వినిపిస్తున్న మరో పేరు డీకే అరుణ. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈమెకు మంచి పరిచయాలున్నాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగానూ పనిచేశారు డీకే అరుణ. ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి ఆమె సంచలన విజయం సాధించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఉన్న ఎంపీ స్థానం హస్తం చేతి నుంచి జారడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫలితంగా డీకే అరుణ పేరు ప్రచారంలో ఉంది. పైగా మహిళ కావడం కూడా ఈమెకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఇక నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన ఆయన కేసీఆర్ టార్గెట్ గా చెలరేగిపోతుంటారు. ఇక మెదక్ నుంచి గెలిచిన ఎంపీ రఘునందన్ రావు పేరుపైన ప్రచారం సాగుతోంది. మంచి వాగ్దాటి ఉన్న నేత కావడం రఘునందన్ రావుకు కలిసొచ్చే అంశం. మరోవైపు కామారెడ్డి నుంచి గెలిచిన వెంకట్రామరెడ్డి పేరు సైతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం వినిపిస్తోంది. ఇప్పటికే బీజేఎల్పీ పదవి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు లేదంటే మరో సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశాలున్నాయి. మరి మోడీ షా మనసులో ఏముందో, ఎవరికి రాష్ట్ర సారథ్య బాధ్యతలు దక్కేనో అన్నది ఆసక్తి రేపుతోంది. ఆరుద్ర కార్తె వచ్చిందంటే అన్నదాతల్లో ఆనందం పెళ్లిబుక్కుతుంది. పర్యావరణ నేస్తాలుగా పేరొందిన అరుదైన ఆరుద్ర పురుగులు ఈ మాసంలోనే కనిపిస్తాయి. ఆరుద్ర కార్తెలో తొలకరి జల్లులు కురిసినప్పుడు పంట పొలాలపైన, నేలపైన హరిత శోభతో ఈ అందమైన పురుగులు దర్శనమిస్తాయి. ఆరుద్ర పురుగులు అధికంగా కనిపిస్తే ఆ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని రైతన్నలు విశ్వసిస్తారు. ఆరుద్ర కార్తెలోని ఆరుద్ర పురుగుపై ప్రత్యేక కథనం. సృష్టిలో 85 లక్షల జీవరాశులున్నాయని పెద్దలు చెప్తారు. ఈ ధరణిపై ఎన్నో కోట్ల ప్రాణులు నివసిస్తున్నాయి. జంతువులు, పక్షులు, పురుగులు, కీటకాలు ఉన్న ఈ భూగోళంపై కొన్ని అరుదైన జీవులు సైతం ఉన్నాయి. కొన్ని పురుగులైతే కొన్ని ప్రత్యేక సీజన్లలోనే కనిపిస్తాయి. అయితే ఆరుద్ర పురుగు కేవలం కొన్ని రోజులే కనిపించి మళ్లీ కనుమరుగవుతుంది. ఏడాదిలో ఒకసారి మాత్రమే ఇవి కనిపిస్తాయి. ఆరుద్ర కార్తె సమయంలో ఈ పురుగులు సందడి చేస్తాయి.
ఎర్రగా బుర్రగా బొద్దుగా అందంగా ఉండే ఆరుద్రలో మొఖమల్ క్లాత్ను చుట్టుకున్నట్లుగా ఉంటుంది. ఈ ఆరుద్రను రెడ్ వెల్వెట్ గా పిలుస్తారు. ఆరుద్ర కార్తె సమయంలో రైతులు వ్యవసాయ పనులు మొదలు పెడతారు. రైతులకు మేలు చేసే జీవులుగా వీటిని భావిస్తారు. ఇవి ఎక్కువగా కనిపిస్తే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని రైతుల నమ్మకం. దున్నిన నేలల్లోని చీడ పురుగుల లార్వాలను తిని రైతుకు ఇవి మేలు చేస్తాయి. ఇవి కనిపిస్తే చాలు రైతులు తెగ సంతోషపడిపోతారు. అయితే ఆరుద్ర పురుగులు మునుపటంతా ఎక్కువగా కనిపించడం లేదు. ఇప్పుడు క్రిమిసంహారక మందులు, రసాయన ఎరువుల వాడకంతో ఇవి అంతరించిపోతున్నాయని వ్యవసాయ భౌతిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆరుద్ర కార్తె సమయం అండి, ఇప్పుడు పంటలు వేసే సమయం కాబట్టి మేము పంట పొలాలు దున్నేటప్పుడు కానీ పంటలు వెళ్ళి చేసేటటువంటి చెట్లను కానీ చేసేటప్పుడు కొట్టేటప్పుడు ఏంటంటే ఆరుద్ర పురుగులు అనేటువంటివి చాలా అందంగా ఉన్నటువంటి పురుగులను మేము గత కొన్ని సంవత్సరాల నుంచి చూడడం జరుగుతుంది. అదే ఏంటంటే ఆరుద్ర పురుగులు కనబడేటటువంటి సీజన్ ఎక్కువ ఈ మధ్య ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఎక్కువ కనబడుతున్నాయని మాకు కనబడ్డప్పుడల్లా ఒక ఆలోచన వస్తుందండి. ఏంటంటే ఈ ఆరుద్ర పురుగులు ఎక్కువ కనబడితే ఎక్కువ కాలం ఉంటుందని, ఎక్కువ పంటలు పండుతాయి అనేటువంటిది మా తాతల కాలం నుంచి చెప్పడం జరుగుతుంది. అదే మేము పాటిస్తున్నాం. ఈ ఆరుద్ర పురుగులు అనేటువంటివి ఈ రోజు రసాయన ఎరువులు వాడడం, యూరియా ఇలాంటివి వాడడం ద్వారా ఈ ఆరుద్ర పురుగులు నశించిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి అనేటువంటిది మాకు కనబడుతున్నాయి మా కళ్ళ ముందట. కాబట్టి వచ్చే తరాల వారు ఈ ఆరుద్ర పురుగు అంటే ఏందో అన్నట్టు ఒక మ్యూజియం రూపంలో లేదా పుస్తకాల రూపంలో చూస్తారనేటువంటి బాధ మాకు కనిపించడం జరుగుతుంది. చిన్న పెద్ద అందరూ ఇష్టపడే ఆరుద్రపై కొన్ని నానుడులు ప్రచారంలో ఉన్నాయి. ఆరుద్ర ఉరిమితే 6 వానలు పడతాయి. ఆరుద్రలో వానలు కురిస్తే అంతా శుభకరమని, పుష్కలంగా పంటలు పండుతాయని రైతన్నలు తెలియజేస్తున్నారు. జూన్ నెలలో వచ్చే రెండో కార్తె ఆరుద్ర కార్తె. ఆరుద్ర కార్తెలో కనిపించే ఈ పురుగును ఇప్పుడు తిలకించలేకపోతే వచ్చే ఆరుద్ర కార్తె వరకు ఆగి తీరాల్సిందే అని అన్నదాతలు తెలియజేస్తున్నారు. పార్లమెంట్లో నీట్ పేపర్ లీక్ వ్యవహారం దుమారం రేపింది. దీనిపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో లోక్సభ, రాజ్యసభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రతిపక్షాల ఆందోళనతో లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. ఈ ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల వృద్ధి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులకు సభ సంతాపం ప్రకటించింది. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిపై స్పీకర్ చర్చను ప్రారంభించగా ప్రతిపక్షాలు నీట్ అంశాన్ని లేవనెత్తాయి. నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల కోసం సభలో చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. ఇందుకు సభాపతి ఓం బిర్లా అంగీకరించకపోవడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రతిపక్షాల నిరసన నేపథ్యంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. राष्ट्रपति अभिभाषण के बीच में कभी स्थगन प्रस्तावों को नहीं लिया जाता। सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है. ఇటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం కనిపించింది. నీట్ అంశంపై చర్చకు పట్టుబడుతూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. వారి ఆందోళన నడుమ కొంతసేపు చైర్మన్ సభను నడిపించారు. అయినప్పటికీ వారు తగ్గకపోవడంతో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. వారి నిరసనల నడుమే రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చను చేపట్టారు. वरिष्ठ सदस्य हैं, राष्ट्रपति अभिभाषण के बीच में कभी स्थगन प्रस्तावों को नहीं लिया जाता. That's all for now. Stay with us.